లోతు ఆ యొక్క ఎంట్రన్స్లోనే కూర్చొని ఉన్నాడు. కొత్త వాళ్ళని చూశారు. వాళ్ళు మెరిసిపోతా ఉన్నారు, చాలా అందంగా కనిపిస్తూ ఉన్నారు దేవదూతలు. అప్పుడు ఆ పట్టణం ఎలాంటిది? భయంకరమైన పట్టణం. వాళ్ళని చూసి వాళ్ళ వెంట పడతా ఉన్నారు. అప్పుడు లోతు ఏం చేశాడంటే వాళ్ళని తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఇంటికి తీసుకొని వెళ్ళి వాళ్ళకి మర్యాదలు చేస్తూ ఉంటే వాళ్ళు చెప్తా ఉన్నారు అన్నమాట, నువ్వు త్వరగా బయలుదేరు, నిన్ను వెంబడించే వాళ్ళు ఇంకెవరైనా ఉన్నట్లయితే వాళ్ళని కూడా తీసుకొని రా. దేవుడు వీళ్ళ యొక్క పాపాన్ని సహించలేకపోతా ఉన్నాడు, వాళ్ళకి బుద్ధి చెప్పాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు అని చెప్తాను. అయితే బలత్కరించాలని, వారిని పాడు చేయాలని, వారితో చెడ్డ క్రియలు చేయాలని వాళ్ళు దుమ్మిగా వచ్చారు. తలుపులు కొడతా ఉన్నారు. అప్పుడు ఆయన లోతు బయటకు వచ్చాడు. అయ్యా, కావాలంటే పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు, నా ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళని ఇస్తాను మీకు, మీరు కావాల్సినట్టు చేసుకోండి. వాళ్ళ అతిథులయ్యా, వాళ్ళని ఏం చేయకూడదు. లోతు ఉన్నాడు కదా, లోతు వాళ్ళ యొక్క కూతుర్లు ఉన్నారు, ఇంకా ఎవరున్నారు, తన భార్య ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు. అల్లుళ్ళు చెప్తే అపహసించారు. వాళ్ళు కూడా చెడ్డక్రియలు చేయడానికి ఇష్టపడ్డారు, చెడ్డక్రియలతో పాలిభాగస్తులు అవడానికి ఇష్టపడ్డారు. అందువలన ఆ దూతలు ఏం చేశారు, వెంటనే ఇక్కడ లోతు ఉన్నాడు కదా, లోతు కుటుంబం అయినండి తన కూతుర్ని అలాగే తన భార్యని వాళ్ళని వేగంగా వీళ్ళేం బతిలాడుతున్నారు. కానీ ఆ మాట వీళ్ళు బయటకు వస్తే వాళ్ళు వదిలిపెట్టరు కదా. అప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళెవరికి కూడా దృష్టి లేకుండా చేశాడు దేవుడు. వాళ్ళు ఉన్నారు వాళ్ళ మధ్యలోనే, దూతలు తీసుకుని వెళ్తా ఉన్నారు, కానీ వాడికి కనిపించడం లేదు. చూద్దామా, ఇక్కడ లోతు కుటుంబం ఉంది, ఈ భయంకరమైన చీకటి పాపంలో వీళ్ళు కూడా వాళ్ళ మధ్యలోనే ఉన్నారు, కానీ వాళ్ళు దేవునితో అనుబంధాన్ని పరిశుద్ధతను కలిగి ఉంటా ఉన్నారు. రైట్, ఇప్పుడు దూతలు వచ్చారు, వీళ్ళు నా ఇంట్లో తలుపు తీశారు, ఆ జనంలోంచి తీసుకుని వెళ్తా ఉంటే వారికి కనిపించటం లేదు. వారందరి దృష్టిని దేవుడు తీసివేశాడు. ఊరి బయటికి తీసుకుని వెళ్ళి వెనక్కి తిరగకుండా వెళ్ళిపోమన్నారు. వెనక్కి తిరగొద్దు, దూరంగా వెళ్ళిపోండి అంటే, అయ్యా మేము అంత దూరం వెళ్ళలేము, మేము పెద్దవాళ్ళు అయిపోయాం, ఇగో ఈ దగ్గరలోని కొండలకు వెళ్తాం అంటే, ఓకే వెనక్కి మాత్రం తిరగొద్దని క్షేమముగా ఆ కొండ వైపు ప్రయాణం చేశారు. వాళ్ళకి ఏ హాని కలగలేదు, కానీ అక్కడ ఉన్నటువంటి వారి మీద అగ్ని గంధకాలు వచ్చాయి. అది మాడి మసి అయిపోయారు, నశించిపోయారు. దేవుణ్ణి ఆయాస పెట్టేవాళ్ళం అన్నామా, లేక దేవునికి ఇష్టమైన జీవితం జీవించేవాళ్ళగా? దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తే ఎలాంటి శోధన వచ్చినా, దేవుని ఉగ్రత వచ్చినా మన మీద యేసు రక్తం ఉంటుంది, ఆయన కాపుదల ఉంటుంది, మనకి క్షేమము కలుగుతుంది. అతి క్షేమాన్ని అతి కృపని ప్రభు మీకు